హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో అయితే కనుకండి మనకి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటర్ కార్డు 2024 రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయిందండి. దీన్ని ఆన్లైన్ లో మనం ఎలా చేయాలి, అసలు దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు, దీనికి ఎవరెవరు అర్హులు, వీటన్నిటి గురించి డీటెయిల్ గా మనం తెలుసుకుందామండి. మార్చి 2025లో జరిగే గుంటూరు మరియు కృష్ణా ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు జరిగే ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటుకు నమోదు షెడ్యూల్ వచ్చేసింది అన్నమాట అండి. పాత ఓటర్ కార్డు లిస్ట్ ఇంకా పోయినట్లేనంట, మళ్ళీ కొత్తగా అందరూ కూడా ఓపెన్ చేసుకోమని చెప్తున్నారు అన్నమాట అండి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకి ఫామ్ 18, టీచర్స్ కి అయితే గవర్నమెంట్ టీచర్స్ కి అయితే కనుక ఫామ్ 19లో రిజిస్ట్రేషన్ చేయాలి. డిగ్రీ అయిన వాళ్ళైతే కనుక డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, ఫోటో ఉండాలి. అయితే మరి టీచర్స్ కి అయితే కనుక వీటన్నిటితో పాటు సర్వీస్ సర్టిఫికేట్ కూడా ఉండాలండి. అలాగే డిగ్రీ సర్టిఫికేట్ కానీ జిరాక్స్ కాపీ ఉంటే దాన్ని అటెస్టేషన్ చేయించుకోవాలి. అలాగే దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే కనుక నవంబర్ 6వ తారీఖున. మరి దీన్ని ఆన్లైన్ లో ఎలా చేయాలంటే కనుక గూగుల్లోని సిఇఓ ఆంధ్ర అని టైప్ చేయగానే ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఎమ్మెల్సీ ఈ రిజిస్ట్రేషన్ 2024. గ్రాడ్యుయేట్ అంటే డిప్లొమా వాళ్ళు, డిగ్రీ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికి ఎలిజిబుల్, డిగ్రీ పీజీ అందరూ కూడా. ఇది టీచర్స్ అయితే కనుక టీచర్స్ మాట. దీనికి మీరు 10th లోని కానీ డిగ్రీలోని కానీ పేరు ఎలా ఉందో అలాగే ఇవ్వండి. సర్నేము, నేము, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. అలాగే మీరు ఏదో ఒక పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకోండి. మీ పేరు ఇవ్వడమో లేకపోతే @ అని మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వడం, ఏదో ఒకటి మాట పాస్వర్డ్ క్రియేట్ చేసి అక్కడ సబ్మిట్ కొట్టగానే మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ కి ఓటీపీ అన్నది వస్తుంది అన్నమాట అండి. ఓటీపీ మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ కి వస్తుంది. ఆ మొబైల్ నెంబర్ ఓటీపీ వేసి సబ్మిట్ కొట్టగానే అప్పుడు మీకు ఇలాగా వస్తుంది అన్నమాట. లాగిన్ అని వస్తుంది. లాగిన్ అంటే మీ మొబైల్ నెంబరు, పాస్వర్డ్, మీరు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబరు, పాస్వర్డ్ ఇచ్చి అక్కడ క్యాప్చర్ కొట్టి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టగానే అప్పుడు మెయిన్ ఫామ్ అన్నది ఓపెన్. లాగిన్ సక్సెస్ఫుల్లీ రీడైరెక్టింగ్ అని వస్తుందండి. అప్పుడు మనం ఈలోగా మనం ఏం చేయాలంటే ఆధార్ కార్డు, ఫోటో, డిగ్రీ సర్టిఫికేట్ ని మనము డిప్లొమా అయితే డిప్లొమా, డిగ్రీ అయితే డిగ్రీ సర్టిఫికేట్ ని మనము స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవాలన్నమాట అండి. ఫస్ట్ ఇక్కడైతే కనుక ఫోటోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్లై చేసిన తర్వాత అక్కడ పక్కన చూడండి ఇన్స్ట్రక్షన్స్ చూడండి. ఇక్కడ మీ పాస్పోర్ట్ అప్లోడ్ చేశారు. చేసిన తర్వాత ద ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ గ్రాడ్యుయేట్ అంటే ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్. చాలా మంది అనుకుంటారు మేము వైజాగ్ కదా, మాకు వైజాగ్ రాలేదండి. కాదండి, ఇది ఎలక్ట్రల్ ఆఫీస్ మాట. మీరు కృష్ణ అయితే కృష్ణ, ఈస్ట్ గోదావరి అయితే ఈస్ట్ గోదావరి అని టైప్ చేయండి. ఆ టైప్ చేసిన తర్వాత అక్కడ డిస్టిక్, మీకు నియరెస్ట్ డిస్టిక్ ఏది ఉందో దాన్ని మాట. ఇది మన డిస్టిక్ ఆఫీసర్ కు సంబంధించిందండి ఇది. అందు గురించి మీకు ఏదైనా అక్కడ మీకు సంబంధించింది చేయండి. ఆ తర్వాత అప్లికెంట్ డీటెయిల్స్ కి రావాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఎంటర్ నేమ్, మీరు డిగ్రీలోని కానీ 10th లోని కానీ ఎలా ఉందో అలాగే చేయండి. ఎందుకంటే ఆ రెండు మ్యాచ్ అవ్వాలన్నమాట అండి. మీరు ఇక్కడ పేరు వేరేగా ఇచ్చి అక్కడ డిగ్రీలోని కానీ 10th లోని కానీ వేరేగా ఉంటే ఇది రిజెక్ట్ అయిపోతుంది అన్నమాట అండి. ఇవి కూడా రిజెక్ట్ చేసేస్తారు. ఎందుకంటే వీటిని మన సర్టిఫికేట్ ప్రకారమే దీన్ని వెరిఫై చేస్తారన్నమాట. అందుకోసమని మీకు 10th లోని కానీ డిగ్రీలోని కానీ ఎలా ఉందో అలాగే టైప్ చేయండి. నేను 1కి 10 సార్లు చెప్తున్నాను, ఎందుకంటే ఆధార్ కార్డులో లాగా చేయకండి. ఆ తర్వాత మన పేరు ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా కిందన వస్తుంది తెలుగులో. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ అంతే. జెండర్ మెయిల్, రిలేషన్ అంటే మీరు మెయిల్ ఫీమేల్ ఇవ్వండి. తర్వాత మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఇక్కడ ఎడ్యుకేషన్ అంటే మీరు ఏం చదువుకున్నారు, డిగ్రీ, బీఎస్సీ, బీకామా, బీఏనా, అలాగే అక్కడ మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు కూడా ఇవ్వండి మీరు. అలాగే ఇక్కడ మీ హౌస్ అడ్రస్ ఇవన్నీ కూడా మీరు టైప్ చేసుకోండి. మీరు జాగ్రత్తగా మీకు మామూలు ఓటర్ ఐడి ఉంటుంది కదా, దాన్ని చూసైనా టైప్ చేయండి. మీకు తెలియని వాళ్ళు లేదా మీ ఇంటి అడ్రస్ని అంతా టైప్ చేసేయండి. అక్కడ అన్ని ఏరియాస్ ఇచ్చారన్నమాట అండి. ఇక్కడ టౌన్, విలేజ్, తహసీల్, మండలము, స్ట్రీట్ ఏరియా మీరు టైప్ చేసిన తర్వాత అక్కడ ఎంటర్ కొట్టగానే తెలుగులో వచ్చేస్తుంది అన్నమాట అండి. నెక్స్ట్ ఏంటంటే మీ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ, మీ పోస్ట్ ఆఫీస్ పిన్ కోడ్ ఏంటి, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటే వాళ్ళు అక్కడ టిక్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది అన్నమాట దీనివలన. దాని గురించి అని ఇక్కడ మీరు ఏదైనా డిజేబిలిటీ ఉంటే కనుక క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ మీకు మీ ఓటర్ ఐడి డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ ఇవ్వండి. డిస్టిక్ ఇవ్వండి. అలాగే మీరు ఏ నియోజకవర్గానికి చెందుతారో ఆ నియోజకవర్గాన్ని అక్కడ సెలెక్ట్ చేయండి. మీ ఓటర్ ఐడి నెంబర్ ఇవ్వండి, ఈ పోలింగ్ స్టేషన్ నెంబరు, అలాగే మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ అందులో ఎలా ఉందో అలాగే ఇవ్వండి. ఇవన్నీ కూడా మీరు డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఆధార్ కార్డు ఉంటే కనుక టిక్ మార్క్ చేయండి, లేకపోతే కనుక నో ఇక్కడ టిక్ మార్క్ చేయండి. అందరికీ ఆధార్ కార్డ్స్ ఉన్నాయి కనుక ఇబ్బంది లేదని. ఆ తర్వాత మీ ఎడ్యుకేషన్ సంబంధించి మీరు ఏం చదివారు, డిగ్రీయా డిప్లొమానా, డిగ్రీ అయితే డిగ్రీ, డిప్లొమా అయితే డిప్లొమా. ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్ ఆఫ్ ది, మీరు ఎందులో గ్రాడ్యుయేషన్ చేశారు, ఆ తర్వాత అది ఏం చేశారు, డిసిప్లిన్ ఏంటి, ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే ఎప్పుడు చేశారు అంటే ఎప్పుడు పాసింగ్ ఆఫ్ ఇయర్ ఎప్పుడు,
అవన్నీ కూడా మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేషన్కి అయితే ఇక్కడ ఆర్ డిప్లొమా అయితే కిందని క్లిక్ చేయాల్సి ఉంటుందండి. మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మీ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే కనుక మీ డిగ్రీ కానీ డిప్లొమా కానీ ఒరిజినల్ సర్టిఫికేట్ ఉంటే ఒరిజినల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయండి. ఒకవేళ జిరాక్స్ కాపీ ఉంటే కనుక దాని మీద గజిటెడ్ సైన్తోనే అటెస్టేషన్ చేయించాల్సి ఉంటుంది అనమాట. అటెస్టేషన్ చేయించి దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అటెస్టేషన్ చేయించకుండా మీరు జిరాక్స్ కాపీ కానీ పెడితే ఖచ్చితంగా ఇది రిజెక్ట్ అయిపోతుంది అనమాట అండి. సో జాగ్రత్తగా చూసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ఆప్షన్కి వస్తే కనుక అక్కడ మనకి మీకు ఇది వరకు ఎమ్మెల్సీ ఓటర్ ఐడి కార్డ్ కానీ లేదా ఓటర్ కార్డ్ కానీ ఉంటే ఆ డీటెయిల్స్ ఇవ్వండి. ఎక్కడ ఉంది ఏంటి అని అన్నది మీరు అందులో ఏ అడ్రస్ ఉందో ఆ అడ్రస్ అది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత అక్కడ ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి కూడా టైప్ చేసి అప్పుడు సబ్మిట్ కొట్టినట్లయితే మీరు ఏ ఫోన్ నెంబర్ అయితే కనుక అక్కడ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్కి సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ యువర్ ఎమ్మెల్సీ ఓటర్ ఐడి అని చెప్పి ఓటర్ ఐడి అప్లికేషన్ నెంబర్ వస్తుందండి. అది నోట్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఫర్దర్గా మీరు ఈ ఎమ్మెల్సీ కార్డు వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలంటే అప్లికేషన్ నెంబర్ ఉండాలన్నమాట అండి. సో ఇదండి ఎమ్మెల్సీ ఓటర్ ఐడి కార్డ్ని ఎలా మనం ఆన్లైన్లో రిజిస్టర్ చేయాలని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళందరికీ ఇది సెండ్ చేయండి.